ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31ని నైట్ ఏం చేస్తారనంటే కృతజ్ఞత గుడికి పెట్టుకుంటూ హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటాం, థ్యాంక్స్ గివింగ్ మీట్ పెట్టుకుంటాం. దేవుని కృతజ్ఞతలు చెల్లించడం తప్పలేదు, కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే 31st నైట్ వాగ్దానాలు ఇస్తూ ఉంటారండి. ఏం చేస్తారంటే విశ్వాసాలు వచ్చిన వాళ్ళందరికీ వాగ్దానాలు ఇస్తారు. అసలు ఈ వాగ్దానాలు దేవుడిచ్చిందా, వాళ్ళ అయ్యగారు ఇచ్చిందా అని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు ప్రార్థనకి లేదు, ఈరోజు కృతజ్ఞత గుడికి, ఈరోజు 31st నైట్ ప్రేయర్కి వెళ్తున్న మీరందరూ కూడా ఆలోచించండి. ఏంటంటే ఈరోజు మీకు ఇవ్వబోయే ఆ వాగ్దానం దేవుడిచ్చిందా లేదనంటే మీ అయ్యగారు ఇచ్చిందా ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడిచ్చింది ఎలా ఉంటుంది, అయ్యగారు ఇచ్చింది ఎలా ఉంటుందంటే ఆ ధన్యతలో లేదనంటే ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నటువంటి వెతికేసి వాటిని ప్రింట్ చేయించి ఇదిగో నీకు ఇచ్చేసాడు. ఇచ్చేసి ఇదిగో నాకు ఈరోజు వచ్చింది చూడండి, ఈరోజు నాకు మంచి ఆశీర్వాదం వచ్చింది, మంచి వాగ్దానం వచ్చింది అని అంటాడు. నిజంగా దేవుడిచ్చింది కాదు, మీ అయ్యగారు సెలెక్ట్ చేసినటువంటి వాక్యం. లేదనంటే బైబిల్లో నిశ్చయంగా నీవు చచ్చెదవు అలాంటిది ఎవరైనా రాసిస్తారండి? అలాంటిది ఎవరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇదిగో నీకు ఆశీర్వాదం ఇస్తాను, నువ్వు వర్ధిల్లుతావు, నీకు మంచి ఫలాలు వస్తాయి, నీకు ఆస్తి అంతస్తులు వస్తాయి, ఇలాంటివన్నీ ఏరి కోరి అయ్యగారులు సెలెక్ట్ చేస్తూ ఉంటారండి. దాన్ని మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చాడు. అసలు వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇచ్చినట్లు మనం ఒకసారి చూస్తే అసలు దేవుడు వాగ్దానాలు ఎవరికి ఇచ్చారండి అని మనం చూస్తే రాసినటువంటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం ఒకసారి 4 నుంచి చదువుదామండి. చూడండి 4వ వచనం. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి. వాగ్దానాలు ఎవరి అండి? అసలు వాగ్దానం అంటే ఏంటండి? దేవుడిచ్చేటటువంటి ఒక ప్రమాణము లేదా ఒక మాట లేదంటే ఒక ప్రామిస్. దేవుడు ఎవరికి చేసేటట? వాగ్దానములు వీరివి. ఇజ్రాయేలీలకు ఇచ్చాడు దేవుడు, ఇజ్రాయేలీలకు వాగ్దానం చేశాడు, ఇజ్రాయేలీలకు మాట ఇచ్చాడు, ఇజ్రాయేలీలకి ప్రమాణం చేసి ఉన్నాడు. మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనా మిగిలిపోని ఉన్నాయా లేదా, వాళ్ళకి అన్నీ ఇచ్చాడా లేదా మనం చూసినట్లయితే ఒకసారి యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం చూస్తే, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి అన్నిటి ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించిండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలీయులతో నిలువలేకపోయాను. యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరు. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చాడు, ఏదైతే ప్రమాణం చేశాడు, ఏదైతే వాగ్దానం ఇచ్చాడు అవన్నీ దేవుడు నెరవేర్చేశాడు ఆల్రెడీ. మీకు ఒక శిశువుని ఇస్తాను, తన రక్షకుడిని ఇస్తాను, అతను ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఏది మీరు చూసుకుని వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ నెరవేరిపోయినాయి. మరి క్రైస్తవులకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మని వరాన్ని. అలాగే ఒకసారి మనం చూద్దాం, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూస్తే, నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇదండి దేవుడు చేసిన వాగ్దానం ఏది అని అంటే నిత్య జీవాన్ని ఇవ్వడం. నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు దేవుడు, అది వాగ్దానం చేశాడు, దాన్ని మనకు ఖచ్చితంగా ఇచ్చాడు. ఎలా ఇంట్లో పడుకుంటూ వస్తుందా నిత్య జీవము అని అంటే తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందితే బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు. ఇదేనండి దేవుడు చేసిన వాగ్దానం. అంతేగాని నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడు, నీకు వర్ధిల్లుతావు, నువ్వు ఇవన్నీ ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదవాలి. ఎవరికి ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎప్పటి వరకు అది అని అంటే సహోదరులు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు 31st నైట్ వాగ్దానాలు పొందుకుంటున్నటువంటి మీరందరూ గమనించవలసింది ఏంటంటే మీకు ఇస్తున్నటువంటి, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మీ సేవకుడు దేవుని సేవకుడు కాదండి. జాగ్రత్తగా ఆలోచించండి. వాక్య ప్రకారం అయితే వారి సత్యాన్ని చెప్పాలి తప్పితే బైబిల్లో ఉన్న అక్కడక్కడ ఆశీర్వాదాలు తీసుకొచ్చి ప్రింట్ చేసి ఇదే వాగ్దానం అని చెప్పకూడదని. ఇది ఖచ్చితంగా మీరు ప్రేమతో ఆలోచించాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ బ్రతిమ